2వ తేదీ జూలై నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు 86వ అధ్యాయము 7వ వచనము. నీవు నాకు ఉత్తరమిచ్చి వాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. సహోదరి సహోదరులారా, మనకు శ్రమలు ఎదురైనప్పుడు మనుషులను ఆశ్రయిస్తే సహాయం దొరుకుతుంది అని చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. మన పరిస్థితి బాగున్నప్పుడే అందరూ మనతో బాగా ఉంటారు. మన పరిస్థితి బాగోపోతే నిజంగా మనలను పలకరించి మనకు సహాయం చేసేవారు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు. మనల్ని దూరం పెడుతూ ఉంటారే గాని నిజంగా మనకు ఎవరు సహాయం చేయరు. అయితే ప్రభువుని ఆశ్రయిస్తే మనకు తప్పకుండా సహాయం దొరుకుతుంది. ముందు మనుషులను ఆశ్రయించి చివరకు ప్రభు దగ్గరకు రావడం కాదు, కానీ ముందే మనము ప్రభువుని ఆశ్రయించాలి. ప్రభు సన్నిధిలో విశ్వాసంతో మొరపెట్టాలి. విరిగి నలిగిన హృదయంతో మనం చేసే ప్రార్థన ప్రభు తప్పకుండా ఆలకిస్తాడు, మనకు సమాధానాన్ని ఇస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, నీవు నాకు ఉత్తరమిచ్చి వాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను అని. ఆపత్కాలంలో ప్రభువు నమ్ముకొనదగిన సహాయకుడు కాబట్టి మన నమ్మకము ఎప్పుడు ప్రభు పైన ఉండాలి. ప్రభువే మనకు సహాయం చేసే గొప్ప దేవుడు. మీరు సమస్యలతో బాధపడుతూ ఇంకా మనుషులనే ఆశ్రయిస్తూ ప్రభువుని ఆశ్రయించకుండా ఉన్నారేమో, ప్రభు సన్నిధిలో విశ్వాసంతో మొరపెట్టండి. ప్రభు యొక్క సహాయం కోసము విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించండి. అనుకోని విధంగా ప్రభువే అద్భుతమైన మార్గాలను తెరిచి మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవకు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ముందు మనుషులను ఆశ్రయించి మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి ఎటువంటి సహాయం అందకపోతే చివరకు మీ దగ్గరకు వచ్చేవారముగా మేము ఉండకూడదు ప్రభువా. ముందు మిమ్మల్ని ఆశ్రయించి మీ సహాయం కోసము మేము ప్రార్థించాలి తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకొని తిరిగి నలిగిన హృదయంతో మీకు మొరపెట్టాలి ప్రభువా. ఎటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నా మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి మీ సహాయం కోసము మేము ప్రార్థించాలి తండ్రి. మా ప్రతి సమస్యను ఎరిగిన దేవుడవు ప్రభువా. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడవు తండ్రి. మీ మీద ఆధారపడుతున్నాము ప్రభువా. మా సమస్యల నుండి మేము బయటపడటానికి మీరే ఒక మార్గాన్ని తెరిచి సహాయం చేసి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.